జమిలి ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి వైసీపీ నేత చెల్లుబోయిన వేణు. జమిలి ఎన్నికలు జరిగితే వైసీపీదే గెలుపు అన్నారు. ఏపీ ప్రజలు మళ్లీ వైసీపీకి పట్టం కట్టడానికి రెడీగా ఉన్నారంటున్నారు వేణు. చంద్రబాబు మోసపు మాటల్ని ప్రజలు గ్రహించారు అంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఒక్క హామీని కూడా చంద్రబాబు అమలు చేయడం లేదు అన్నారు వేణు. విద్యుత్ ఛార్జీలు పెంచనన్నారు, ఇప్పుడు పెంచుతున్నారు. రైతుకి అండగా నిలుస్తానన్నారు, నిలవట్లేదనేటువంటి స్పష్టమైంది. సూపర్ 6 హామీలు ఇచ్చారు, సూపర్ 7 ఇవన్నీ కూడా అమలు కాని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇసుక ఉచితంగా ఇస్తానన్నాడు, ఎక్కడైనా ఇసుక ఉచితంగా దొరుకుతుందా? దొరకట్లేదు. చేస్తే జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటారని చెప్పాడు, అది నిజం కాదు కదా. ధరల పెరుగుదల గురించి నియంత్రణ ఏమైనా జరిగిందా? చెయ్యలేక ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. ఆ డైవర్షన్ పాలిటిక్స్ ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుంటా ఉన్నారు. సో ఇవన్నీ గమనించిన తర్వాత జమిలి ఎన్నికలు కనుక వస్తే ఈ ప్రభుత్వం యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకున్న ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీర్పిస్తారు. విద్యుత్ ఛార్జీలు పెంచనన్నారు, ఇప్పుడు పెంచుతున్నారు. రైతుకి అండగా నిలుస్తానన్నారు, నిలవట్లేదనేటువంటి స్పష్టమైంది. సూపర్ 6 హామీలు ఇచ్చారు, సూపర్ 7 ఇవన్నీ కూడా అమలు కాని పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇసుక ఉచితంగా ఇస్తానన్నాడు, ఎక్కడైనా ఇసుక ఉచితంగా దొరుకుతుందా? దొరకట్లేదు. చేస్తే జగన్మోహన్ రెడ్డి భూములు లాక్కుంటారని చెప్పాడు, అది నిజం కాదు కదా. ధరల పెరుగుదల గురించి నియంత్రణ ఏమైనా జరిగిందా? చెయ్యలేక ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు. ఆ డైవర్షన్ పాలిటిక్స్ ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుంటా ఉన్నారు. సో ఇవన్నీ గమనించిన తర్వాత జమిలి ఎన్నికలు కనుక వస్తే ఈ ప్రభుత్వం యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకున్న ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని తీర్పిస్తారు.